న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఘనంగా ముమ్మిడివరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ 16వ వార్షికోత్సవం అర్చక స్వాములు బాబు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయంలో కొలువైయున్న గణపతి సుబ్రహ్మణ్య మల్లికాపురత్తమ్మ వార్లకు ప్రత్యేక పూజలు. అయ్యప్ప స్వామికి 108 లీటర్ల ఆవు పాలు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు. ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన. వేలాదిగా పాల్గొన్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఘనంగా ముమ్మిడివరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ 16వ వార్షికోత్సవం అర్చక స్వాములు బాబు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయంలో కొలువైయున్న గణపతి సుబ్రహ్మణ్య మల్లికాపురత్తమ్మ వార్లకు ప్రత్యేక పూజలు. అయ్యప్ప స్వామికి 108 లీటర్ల ఆవు పాలు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు. ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన. వేలాదిగా పాల్గొన్న భక్తులు. పుష్పార్థం సమర్పయామి శుభాగ్రే గాయత్ర్యార్థ ప్రోక్షణార్థ ఎలా ఇచ్చేయండి మరి మా బ్లాస్కర్ సమస్త సర్పదోషాలు నాగదోషాలు లేకుండా మాకు మా కుటుంబానికి రక్షగా ఉండాలి అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు హోమం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యాయ నమః లేకపోతే శరవణ ఫలాయ నమః అంటూ నమస్కారం ఇవ్వండి. ఓం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మండలం ఎదురులంక వద్ద గోదావరిలో యువకుడి మృతదేహం
యువకుడు ముమ్మిడివరంకు చెందిన వేగు రౌతు వెంకటేశ్వరరావుగా గుర్తింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం ఎదురులంక వద్ద గోదావరిలో యువకుడి మృతదేహం. యువకుడు ముమ్మిడివరంకు చెందిన వేగు రౌతు వెంకటేశ్వరరావుగా గుర్తింపు. ముమ్మిడివరంలో మరొక వ్యక్తితో కలిసి శ్రీ సాయి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు సోమవారం మధ్యాహ్నం యానం వెళ్తున్నానని ఇంటి నుండి వెళ్లానని పేర్కొంటున్న భక్తులు. మోటార్ బైక్ ఎదురులంక గోదావరి గట్టున ఉండడం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు. రాత్రి నుండి గోదావరిలో గాలింపు. ఉదయం మృతదేహం లభ్యం. అయితే ఫైనాన్షియల్ ఇబ్బందులే వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు కారణమై ఉంటుందని సమాచారం. మృతునికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. బాడీ కదా అది. మరి అబ్బా మా కూడా అలా తీయలేడేంట్రా. బెల్ట్ గట్టి ఎట్టుకున్నట్టున్నాడు. వచ్చేస్తున్నాను. అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ ఘటనపై గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక బృందం విచారణ. యువతి అబార్షన్ కేసుకు సంబంధించి డాక్టర్ శిరీష గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తోంది. వైద్య రికార్డులు, శిరీష పనితీరుపై ఆరా తీస్తున్న విచారణ బృందం అమలాపురంలో మైనర్ అబార్షన్ వ్యవహారంపై కలకలం. కలెక్టర్ ఆదేశాలతో గన్నవరం సిహెచ్సిలో తనిఖీ చేసిన అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ ఘటనపై గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక బృందం విచారణ. యువతి అబార్షన్ కేసుకు సంబంధించి డాక్టర్ శిరీష గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తోంది. వైద్య రికార్డులు, శిరీష పనితీరుపై ఆరా తీస్తున్న విచారణ బృందం అమలాపురంలో మైనర్ అబార్షన్ వ్యవహారంపై కలకలం. కలెక్టర్ ఆదేశాలతో గన్నవరం సిహెచ్సిలో తనిఖీ చేసిన అధికారులు. బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు నాగమానస మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లలు ఎక్కువ మంది కనండి అంటుంటే అమలాపురంలో ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో అబార్షన్ చేయడం దారుణమన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో ప్రత్యేక విచారణ చేపట్టిన అనంతరం వైద్యురాలు లంకే శిరీష విధులు నిర్వహిస్తున్న గన్నవరం సిహెచ్సిలో విచారణ చేపట్టారు. విచారణ బృందంలో డిఎంహెచ్ఓ దుర్గారావు, డిసిహెచ్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కార్తిక్, చైల్డ్ అండ్ ఉమెన్ కేర్ కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగమానస, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆదరపు డిఎంహెచ్ఓ భారతి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ లంకే శిరీషను ప్రత్యేక బృందం ప్రశ్నించి కేసుకు సంబంధించిన పలు వివరాలను సేకరించింది. ఆసుపత్రి రికార్డులు, వైద్య విధానాలు, చట్టపరమైన నిబంధనల అమలుపై అధికారులు ఆరా తీశారు. మైనర్ బాలిక అబార్షన్ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా పూర్తి విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. నమస్కారం. నమస్తే. చూడండి, ఒకటి పెట్టాను చూడండి, దానికి రిజల్ట్ అర్జెంట్ అంట. చూడండి సార్, అదే 3 చోట్ల రాజులు
చూసి అసలు లీడర్ రూమ్లో ఉందా లేదా ఏంటో చూడండి. ఓకే. చెప్పేస్తే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ మంత్లో 21 అడ్మిషన్స్ అయినాయా? ఇక్కడ మీరు టోటల్ అడ్మిషన్స్ 21 వేశారు. అందులో ఎలెక్టివ్ ఎల్ఎస్ సిఎస్సి 10 కౌంట్ వచ్చినాయి, అవునా? ఎన్విడి స్కోరు ఎన్విడి స్కోర్ 1 ఇది శిరీష గారు టోటల్ సిక్ అయ్యారని తర్వాత లీవ్ అయితే సూపరింటెండెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. మార్నింగ్ 8 గంట. అవును సార్, వాట్సాప్లో అంతా 4-5 అవర్స్ పడుతుంది కదండి. వెంటనే వచ్చేస్తుంది. మరి ఎందుకు అంత టైం ఎందుకు పెట్టారు సార్? అంటే అధికారులు ఏమన్నా మధ్యలో ఏమైనా జరిగిందండి? లీవ్ అని చెప్తున్నారు ఇక్కడ సూపరింటెండెంట్. మరి అది చూస్తూ వచ్చి సార్ ఎంక్వైరీ ప్రెస్ మీట్ చెప్తున్నారండి అంటున్నారండి. క్వశ్చన్ మార్క్ కదా సార్ మీరు చూసారు? లేదు సార్, ఆయన దగ్గర చూసారు వాట్సాప్ లీవ్ లెటర్ చూసారు సార్? చూడలేదు. డీటెయిల్స్ తీసుకుంటాను. పంపించండి సార్. అలాగే తీసుకుంటాను. టైం కూడా మాకు చెప్పండి సార్ ఒకసారి. అలాగే సార్ చెప్పండి సార్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యానాం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చురుకుగా చర్యలు ప్రారంభించామని తెలియజేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా మీరు ఇచ్చిన అవకాశంతో మంత్రిగా యానాం అభివృద్ధి కోసం ప్రతి క్షణం పనిచేస్తున్నారు. గృహ నిర్మాణ పథకాల అమలుపై సమీక్ష నిర్వహిస్తూ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ అధికారులు, స్లమ్ క్లియరెన్స్ బోర్డు అధికారులతో సోమవారం సమావేశం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యానాం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చురుకుగా చర్యలు ప్రారంభించామని తెలియజేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా మీరు ఇచ్చిన అవకాశంతో మంత్రిగా యానాం అభివృద్ధి కోసం ప్రతి క్షణం పనిచేస్తున్నారు. గృహ నిర్మాణ పథకాల అమలుపై సమీక్ష నిర్వహిస్తూ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ అధికారులు, స్లమ్ క్లియరెన్స్ బోర్డు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు రెండో విడతగా ఒక్కొక్కరికి 2.50 లక్షల చొప్పున మొత్తం 1.45 కోట్లు అందజేస్తున్నాం. స్లమ్ క్లియరెన్స్ పథకం ద్వారా ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మొత్తం 1.34 కోట్లు విడుదల చేస్తున్నాం. 9 మంది లబ్ధిదారులకు మూడో విడత నిధులను ఈ నెల 5వ తేదీన పంపిణీ చేయనున్నాం. ఎస్సీ వర్గాలకు ఇంటి నిర్మాణ సహాయాన్ని 6.25 లక్షల నుంచి 7 లక్షలకు పెంచడం జరిగింది. ఈ మొత్తాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా రెడ్ కార్డు కలిగిన యానాం, మాహే, కార్తికాల్ ప్రాంతాలతో పాటు మొత్తం 7 నియోజకవర్గాల ప్రజలకు 5 లక్షల వరకు వైద్య సహాయం అందించేందుకు ఎన్ఓసి జారీ అనంతరం చికిత్స పొందే విధంగా నిర్ణయం తీసుకున్నా. పసుపు కార్డు కలిగిన వారికి 3 లక్షల వరకు వైద్య సహాయం అందించే ప్రతిపాదనపై గత వారం ఫైల్ సమర్పించబడింది. చెప్పడం జరిగింది. అధికారులందరినీ కూడా ఒప్పించి వాళ్ళు 3వ తారీఖు బయలుదేరి 4వ తారీఖు వచ్చి 5వ తారీఖున యానం వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఫంక్షన్లో వారందరికీ కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీస్కి 6,25,000 రూపాయల నుంచి 7 లక్షల రూపాయలు వాళ్ళకి జీవో ఇష్యూ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరలా 5 లక్షల రూపాయలు ఉన్నదాన్ని దాన్ని కూడా పెంచేలాగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది హౌసింగ్ సంబంధించిన విషయం. అలాగే ఈరోజు ఇది కాకుండా మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో దానికి ఆయుష్మాన్ భారత్ కాకుండా ఎలక్షన్లోనే ఇచ్చిన ప్రామిస్ ద్వారాగా ఈరోజు సీఎం గారు, నేను, డిఎంఎస్, దానికి సంబంధించిన ఓఎస్టీ అధికారులతోటి మీటింగు జరిగింది. రెడ్ కార్డు ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు పాత స్కీమ్లో యానం, కారైకాల్, మాహే, పాండిచ్చేరి కాకుండా ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి వారికి ఎప్పుడైతే మనం హాస్పిటల్ నుంచి ఎన్ఓసి ఇస్తారో పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా పాత స్కీమ్ ప్రకారంగా వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చిన వెంటనే వాళ్ళకి వైద్యం చేసేలాగా ఫైలు ఈరోజే మూవ్ చేయడం జరిగింది. ఎల్లో కార్డుది 3 లక్షల రూపాయలు వాళ్ళకి కూడా ఫైల్ మూవ్ చేసి వాళ్ళకి లాస్ట్ వీకే ఫైల్ మూవ్ అయింది. వాళ్ళదైతే వేళ సిఎస్ కూడా సంతకం పెట్టి ఫైనాన్స్కి పంపించడం జరిగింది. ఇవి అన్నీ కూడా ఈ నెలాఖరుకు లోపుగా పసుపు కార్డు ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు వైద్యం బయట చేయించుకోవడానికి, అలాగే
రెడ్ కార్డు ఉన్న వాళ్ళకి, రెడ్ కార్డు వాళ్ళకి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యం చేయించుకోవడానికి దాన్ని కూడా ఈవెన్ సిఎస్ని కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కానీ కన్విన్స్ చేసేలాగా, ఎందుకంటే ఆయుష్మాన్ భారత్లో ఉన్నప్పుడు ఇది డూప్లికేషన్ ఆఫ్ స్కీమ్ అవుతుంది, దీనికి ప్రభుత్వం అంత అనుకూలంగా లేదని చెప్పారు. కానీ పాండిచ్చేరిలో ఉన్న వైద్యానికి, పాండిచ్చేరిలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ జిప్మేర్ కానీ బయటికి వెళ్లకుండా రేరుగా మాత్రమే పేషెంట్లు పంపిస్తూ ఉన్నారు. కానీ ఇటు యానం కానీ కారైకల్ కానీ మాహే కానీ ఫెసిలిటీస్ ఉన్నా కానీ అందుబాటులో స్పెషలిస్టులు వాళ్ళు లేకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నీ కూడా బయటికి పంపాల్సి వస్తుంది. కాబట్టి ఇది స్పెషల్ కేసుగా ఇవ్వాలని చెప్పేసి సీఎం గారిని కోరడం, సీఎం గారు అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. అది అయిన తర్వాత మళ్ళీ నా ఛాంబర్లో కూడా మీటింగు ఏర్పాటు చేసుకుని ఈరోజు నేను ఒక లెటర్ని సీఎం గారికి ఇవ్వడం, సీఎం గారేమో సిఎస్ గారికి పంపించడం జరిగింది. ఇవి ఈ రెండు. ఇవి కాకుండా ఈరోజు ఫిషరీస్ సెక్రటరీ, డైరెక్టర్ వాళ్ళతోటి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యంగా ఓఎన్జీసీకి సంబంధించిన మనీ గురించి, మిగిలిన డబ్బుకి రిలాక్సేషన్ ఇచ్చి జీవో ఇవ్వాలని చెప్పేసి ముందుగా కోరడం జరిగింది. గత ఆగస్టులోనే కోరడం జరిగింది. దానికి రాబోయే అనగా 13వ తారీఖున మళ్ళా యానం నుంచి ఏడీని వాళ్ళందరినీ కూడా నా ఛాంబర్కి పిలిపించి సెక్రటరీ, డైరెక్టర్ మొత్తం అందరితోటి వితిన్ ఒక 15-20 రోజుల లోపు ఓఎన్జీసీకి ఒక జిఎస్పిసి సంబంధించిన 441 మందికి 7.5 నెలల డబ్బులు అదొక డిపాజిట్ చేయమని చెప్పేసి అదొకటి. అలాగే మన దగ్గర ఉన్న 4,535 మందికి ఉన్న అమౌంట్ లాస్ట్ 12 సంవత్సరాల నుంచి ఉంది. ఇంట్రెస్ట్ తోటి దగ్గరగా 25-26 క్రోర్స్ ఉంది. ఆ డబ్బుని ఆ బెనిఫిషరీస్కి ఇచ్చే విధంగా ఫైలు మూవ్ చేయాలని చెప్పేసి చెప్పడంతో 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ నా సమక్షంలో యానం నుంచి అధికారులని, ఇక్కడున్న సెక్రటరీ, డైరెక్టర్ తోటి మీటింగు జరుగుతుంది. ఇది కాకుండా ఓఎన్జీసీ రీసెంట్గా ఇచ్చిన అమౌంట్లో కొంత ఇంకా సేవింగ్ ఉంది. అందులో కొంతమందికి దగ్గరగా 1185 మంది మాకు ఈ నష్టపరిహారం ఇవ్వాలని కోరున్నారు. అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు కానీ, కొంతమంది వేట చేస్తూ మిగతా కూలి పని చేసుకునే వాళ్ళు, లేకపోతే మిగతా ఉన్న వాళ్ళకి కొంతమందికి అప్లికేషన్ పెట్టున్నారు. దాంట్లో కమిటీ ఎంతమందికి అయితే రికమెండ్ చేస్తుందో వాళ్ళకి ఇవ్వాలి, ఆ డబ్బుని తిరిగి కట్టకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా 12 కానీ 13వ తారీఖు మీటింగ్లో ఉంటుంది. ఇది కాకుండా డీజిల్కి సంబంధించి లాస్ట్ అప్పుడే 4-5 మంత్స్ నుంచి డీజిల్ బంకు కావలసిన రేట్లు పెరగడంతో వాళ్ళకి డీజిల్ వెయిట్ లేదు. దాన్ని మొన్న నేను లాస్ట్ వీకు బోట్ ఓనర్స్ అందరూ నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఇది 11-12 తారీఖు కల్లా ఈ సమస్యలు సాల్వ్ చేయాలి. ఎందుకంటే 15వ తారీఖు నుంచి బ్యాన్ పీరియడ్ అయిపోతుంది కాబట్టి బిఫోర్ వాళ్ళందరికీ కూడా కన్సెషన్ రేట్లో డీజిల్ కొట్టాలి. కాబట్టి ఇది కంప్లీట్గా ఇమ్మీడియట్గా ఇది చేయమని చెప్పడం జరిగింది. అలా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కొంత రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మరలా 13-14 తారీఖులో రివ్యూ చేయడం, అలాగే మినీ హార్బర్ గురించి సెకండ్ ఫేజ్ గురించి కానీ ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీటింగ్లో చర్చించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు చీఫ్ సెక్రటరీ నేను డిస్కషన్ చేసుకోవడం జరిగింది. క్లీనింగ్ పాయింట్ గురించి ఏమేం చేయాలి. ఆల్రెడీ మొన్న హెచ్ఆర్ స్క్వేర్ కంపెనీకి ఈ నెలాఖరు వరకు టైం ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరు లోపు మీరు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అగ్రిమెంట్లో మీరు డబ్బు తీసుకుంటున్నారో ఏ ఒక్క పనిని కూడా కాంప్రమైజ్ లేకుండా చేసేలా చేయాలి. మీరు కానీ చేయకపోతే మీరు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ ఫ్రెష్గా టెండర్ కాల్ చేయవలసి వస్తుందని కూడా చెప్పుకున్నాం. వాళ్ళు ఒక నెల రోజులు టైం అడిగారు. ఈ నెలాఖరు వరకు వాళ్ళు టైం ఇవ్వడం, ఇవాళ చీఫ్ సెక్రటరీ నేను కూడా ఆ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా చీఫ్ సెక్రటరీ తోటి పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా FDCLR ఇష్యూ, అలాగే ఇన్స్పెక్టర్ నుంచి SP ప్రమోషన్ ఇష్యూ, ఇలాంటి కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇవి అన్నీ కూడా, అలాగే హోమ్ గార్డ్కి సంబంధించిన వాళ్ళ ట్రైనింగ్ తీసుకుని 64 మంది ఉన్నారు పాండిచ్చేరి, కారైకల్, మాహే, యానంకి. దానికి సిఎస్ గారికి మేళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వీళ్ళు వెళ్ళడంతో వారు ముందు హెల్ప్ చేద్దాం అనుకున్నది కూడా నేను ఇప్పుడు హెల్ప్ చేసే పరిస్థితిలో లేను. నేను హెల్ప్ చేసేటప్పుడే వీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ సింగిల్ జడ్జి ఇచ్చిన దానికో లేకపోతే బెంచ్ ఇచ్చిన దానికో
ఇది డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ ఫైల్ నేను చేయలేనని చెప్పారు. ఇక్కడ పాండిచేరి కార్యకాలం నుంచి కూడా హోమ్ గార్డ్స్ వచ్చి నన్ను కలవడం, సీఎంని కలిశారు, నన్ను కలిశారు. నేను ఇది సిఎస్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా మిగతా పీడబ్ల్యూడీలో ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు దానికి సంబంధించిన కొంతమంది పూర్తిగా అధికారులు లేరు, కింద ఉన్న అధికారులతోటి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఈ పోర్ట్ పోలీస్ వచ్చిన తర్వాత మొత్తం యానంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని అన్నీ కూడా ఇక్కడ సార్ట్అవుట్ చేసేది ఇక్కడ చేయడం, మిగిలినవి భారత ప్రభుత్వానికి పంపించి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీక్ అనగా 15వ తారీఖు దాటిన తర్వాత ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకు సంబంధించిన పోర్ట్ఫోలియోకి సంబంధించినవి, యానానికి సంబంధించిన పనులు ఏ విధంగా అయితే మనం మాట ఇచ్చున్నామో ప్రతి పని కూడా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కలెక్టర్ గారు, నేను, సీఎం గారు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ గురించి 3 ప్రదేశాల్లో మనం ల్యాండ్ తీసుకోవాల్సిన 150 ఎకరాల గురించి కూడా సీఎం గారు నేను మాట్లాడడం జరిగింది. సీఎం గారు ఒక 15 రోజుల్లో దానికి నిర్ణయం తీసుకుని రిటర్న్గా కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటర్కి ల్యాండ్ ఐడెంటిఫై చేయడానికి ల్యాండ్ కమిటీ, సెలక్షన్ కమిటీని కూడా రిటర్న్గా ఈ నెలాఖరులోపే పంపించేలాగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇవాళ సీఎం గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇవే కాకుండా పుష్కరాలకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సపోజ్ డబ్బు రాలేకపోతే కొంత మనీని పాండిచేరి గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇవి ఈరోజు విషయాలు. అలాగే రాజ్యసభ ఎంపీ నుంచి యానానికి 3 అంబులెన్సులు, అలాగే పిల్లలందరూ కూడా వచ్చి ఐటీఐ చదువుతున్న పిల్లలు 25 కంప్యూటర్సు, దానికి కావాల్సిన డెస్క్లు కానీ అలాగే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అడిగి ఉన్నారు. నేను ఈరోజు నన్ను కలవడానికి రాజ్యసభ ఎంపీ గారు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చినప్పుడు చెప్తే వెంటనే లెటర్ ఇమ్మన్నారు. ఇప్పుడే నేను ఈరోజు లెటర్ ఇస్తున్నాను. రేపటికి శాంక్షన్ తీసుకుని త్వరలోనే ఒక పెద్ద అంబులెన్సు పాండిచేరి నుంచి స్టాక్ తేవడానికి ఉండే విధంగా ఒక అంబులెన్స్ని, ఇంకొక 2-3 అంబులెన్స్ని కొనే విధంగా చేయడం. దీనికి మొత్తం అయ్యే ఖర్చు 70 లక్షల వరకు అవుతుంది. దాన్ని రాజ్యసభ ఎంపీ నిధుల నుంచి తీసుకుని యానంకి ఉపయోగించేలాగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు 63వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యానం ప్రాంత యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న లైట్ వెయిట్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ను మల్లాడి నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 24 జట్లు పాల్గొంటుండగా విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు, ట్రోఫీలు మరియు మెడల్స్ అందజేయనున్నట్టు తెలిపారు. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు 63వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యానం ప్రాంత యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న లైట్ వెయిట్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ను మల్లాడి నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 24 జట్లు పాల్గొంటుండగా విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు, ట్రోఫీలు మరియు మెడల్స్ అందజేయనున్నట్టు తెలిపారు. ప్రథమ బహుమతిగా 15,000 నగదు, ట్రోఫీ మరియు మెడల్స్, ద్వితీయ బహుమతిగా 10,000 నగదు, ట్రోఫీ మరియు మెడల్స్, తృతీయ బహుమతిగా 5,000 రూపాయల నగదు, ట్రోఫీ మరియు మెడల్స్ అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మల్లాడి నాయకులు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మంత్రి మల్లాడి కృష్ణారావు ఎల్లప్పుడూ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తితో పోటీపడి విజయాన్ని సొంతం చేసుకోవాలని తెలిపారు. క్రీడా స్ఫూర్తితో పోటీపడి విజయాన్ని సొంతం చేసుకోవాలని తెలిపారు. మెట్టుకూరులో కానీ మనకి ఇక్కడ స్కూల్లో కానీ దత్తు అన్న టీంకి మరి మీ ఆహ్వానం అందించి వచ్చిన మన లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా సంతోషదాయకం. ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందేమని నేను అనుకుంటున్నాను. ఇటువంటి టోర్నమెంట్స్ అన్నీ కూడా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ముఖ్యంగానే మనం ఏదో వస్తున్నాం ఆడుతున్నాం అని కాదు, నీలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్ కానీ పేరు వస్తుంది. ఎందుకంటే యానంలో క్రీడలు ఎంతో అభివృద్ధి చెందాయి. మా చిన్నప్పటికీ ఇప్పటికీ లెక్క చేసుకుంటే మరి మల్లాడి కృష్ణారావు గారు ఎంతో అభివృద్ధి చేశారు. మనం పూర్వం చూసుకుంటే ఒక్క గ్రౌండే, ఇప్పుడు అనేకమైన గ్రౌండ్లు అక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది. ప్రతి ఊర్లో కూడా మనకి ఇండోర్ స్టేడియంలు, మినీ ఇండోర్ స్టేడియంలు అన్నీ ఉన్నాయి. ఇటువంటి డెవలప్మెంట్స్ అన్నీ చేశారు, ఇంకా చేయబోతున్నారు. కానీ ఏదైనా రాజకీయాలు చేయకుండా, దీంట్లో రాజకీయాలు రాకుండా, కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఎవరు నగ్గినా సరే సంతోషంగా ఈ విజయాన్ని అందరూ కూడా అన్ని జట్లు కూడా స్వాగతించి మీ అందరూ కూడా బాగా ముందు ఈ క్రికెట్ అత్యంత ఘనంగా ఈ యానంలో ఈ క్రికెట్ మ్యాచ్లు జరగాలని, దానికి మా వంతు సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయని, ఈ టీంలో పాల్గొనే అందరికీ కూడా అన్ని జట్లకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.